అసలు ఈ మాధవి ఎక్కడి నుంచి వచ్చింది? అన్నయ్య దాన్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నాడు. నా తలరాత ఇలా తగలడాలా? ఏంటి దేవి, ఎందుకు అదోలా ఉన్నావు? మన బంగళాలో ఏదేదో జరుగుతోంది, దాని గురించి ఆలోచిస్తున్నాను. మేం కూడా దాని గురించే మాట్లాడడానికి వచ్చాం. మాట్లాడి ప్రయోజనం ఏముంది? ఎవరో పరాయి వ్యక్తి కోసం నన్ను నా రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు అన్నయ్య. ఆయనే అంతగా మారిన తర్వాత ఇక ఆయన అడిగే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకు ఎవరు లేరంటున్నావు? మన అరుణ్తో చెప్తే అంతా తనే చూసుకుంటాడు. ఏంటత్తయ్య, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంట్లో మంటలు రావటం వల్ల దేవసేన అందులో చిక్కుకున్న విషయం నీకు తెలుసా? గంగ చెప్పింది అత్తయ్య. ఈ సమస్యకి ఆ మాధవే కారణం. అవును అరుణ్, తన కోసం అన్నయ్య నా రూమ్నే ఇవ్వమని చెప్పాడు. మాధవికి అన్నయ్య చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అరుణ్. నాన్న చేసేది నాకు నచ్చట్లేదు. ఆ మాధవిని ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పాను, కానీ ఆయన పంపడం లేదు. కోపంలో నేనే ఇంట్లోంచి వెళ్ళిపోదామని వెళ్ళాను, కానీ గంగ ఆపింది. ఇంతకు మించి ఏం చేయాలో తెలియట్లేదు అత్తయ్య. మాధవి ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు. అరుణ్ అరుణ్ మాధవి విషయంలో నిన్ను నమ్ముకుంటే మాట్లాడకుండా వెళ్తావేంటి? మాధవి వెళ్లేంత వరకు మనం చేయడానికి ఏం లేదు అత్తయ్య. దేవి, అదేంటి అరుణ్ ఎలా మాట్లాడి వెళ్తున్నాడు? వాడు వెళ్తే వెళ్ళనివ్వండి. మనమందరం కలిసి మాధవిని ఇంట్లోంచి తరిమేద్దాం. నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పావు. తాను ఇక్కడ ఉండటం మనలో ఎవ్వరికీ నచ్చలేదంటే తనని వదిలిపెట్టకూడదు. ఎలాగైనా ఆ మాధవిని ఈ బంగ్లా నుండి తరివేయాలి. ఏం చేయాలో చెప్పు మంజు, అలాగే చేద్దాం. ఏం చేద్దామన్నది మనం తర్వాత ఆలోచిద్దాం. ముందు మనలో ఉన్న అభిప్రాయ భేదాల్ని వదిలిపెట్టి మాధవిని తరివేయటానికి మన ముగ్గురం కలిసి మంచి స్ట్రాంగ్ అయిన పథకం వేద్దాం. మనం ఎప్పటికైనా ఒకటే. అప్పుడప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ కలిసిపోతూ ఉంటాం. కానీ మాధవి మనకి కాని మనిషి. మనం ముగ్గురం ఒకటిగా కలిసి ఆ మాధవిని తరిమి కొట్టాలని ఈ క్షణమే శపథం చేసుకుందాం. రండి. శపథం. శపథం శపథం. ఆ మాధవి కథ ఈ రోజుతో పూర్తవబోతుంది. అయితే విశ్వం దగ్గర ఉండాల్సిన కాలచక్రం మూర్తి దగ్గర ఉందంటున్నావా? తప్పకుండా మూర్తి దగ్గరే ఉంది. ఇది మా వంశపారంపర్యపు ఆభరణం. ఇది మీ దగ్గర ఉంచుకొని ₹1,00,00,000 డబ్బులు ఇచ్చారంటే. మావయ్య, జరిగిన దాన్ని బట్టి చూస్తే కాలచక్రం మూర్తి దగ్గరే ఉండాలి. ఇప్పుడే వెళ్ళి అడగాలి. మూర్తి, రై మూర్తి, రై మూర్తి. ఏంటి బావా? ఏంటి బావా, మీరు నా రూమ్కి వచ్చారు? పద్మజాత కబురు పంపిస్తే నేనే వచ్చేవాడి కదా. మూర్తి ఎక్కడా? బయటికి వెళ్ళాడు. విషయం ఏంటి బావా? ఆ రోజు పాత నగలు పెట్టుకుని డబ్బులు ఇమ్మని అడిగావే, అవును. ఆ నగలు పెట్టి ఎక్కడా?